ఓకే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీ చూడడం వల్ల ఏమవుతుంది దీక్షలో ఉన్న వాళ్ళకి? చూడడం వల్ల నేత్ర దోషం వస్తుంది తల్లి. అది ఒక రోజు ఉంటుంది అంతే. అది ఏం చేయాలంటే చూడడం వల్ల మనము ఇంటికెళ్ళి సన్నిధానంకెళ్ళి గోమూత్రం కొంచెం చల్లుకొని బకెట్లో స్నానం చేయడం వల్ల నేత్ర దోషము పోతుంది తల్లి. ఇంకోటి ఎవరైనా చనిపోతే కూడా పలానా వ్యక్తి చనిపోయారని అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళకు మనం చెప్పకూడదు. చనిపోతారు చెప్పకూడదు. వాళ్ళ దీక్ష ఆటంకం కలిగిన చేసిన పాపం కూడా మీకు తగులుతుంది. మరి వాళ్ళు అక్క సొంత తోడబుట్టిన అక్క తోడబుట్టిన తల్లిదండ్రులు అయితే చెప్పవచ్చు, ఆయన ఉండాలి. కొంచెం దూరం వ్యక్తులైనా బంధువులు అయితే కూడా ఏం ప్రమాదం లేదు, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతారు. దీక్ష ప్రథమం. నా పాటుకొస్తే నేను ఒకటే నియమం పెట్టుకున్నాను తల్లి, నా తల్లిదండ్రులు చనిపోతే తప్ప నేను మాల ఎవరి కోసం విరమణ చేయను. నేను చచ్చినా సరిపోయినా నాకు అయ్యప్పనే కావాలి. మహిళ ఇవన్నీ కూడా నాకంటావు అమ్మ. ఎందుకంటే నాకు అయ్యప్ప ముఖ్యం. వాళ్ళు చెప్పినా చేసుకొని నేను సంకల్పం పెట్టుకున్నాను. నా జీవితంలో నా తల్లిదండ్రులు నాకు కడుపున బిడ్డ వాళ్ళందరూ ఎవరైనా కూడా వాళ్ళు పోతేనే నేను దీక్ష విరమణ చేస్తే తప్పించి వేరే వాళ్ళ గురించి మాత్రం నేనైతే చేయను.